यशो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम। दक्षिण काशीगा प्रसिद्धिगांచిన హరిహర క్షేత్రం శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా శివరాత్రి జాతర మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా శివరాత్రి ముందు రోజు మంగళవారం సాయంకాలం టీటీడీ తరపున అలాగే ప్రభుత్వం తరపున స్వామివారికి చక్కగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే స్వామివారి ప్రాంగణంలో ఉన్నటువంటి కళావేదిక దగ్గర గలార్చన కార్యక్రమం కూడా ప్రారంభం జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజు ఉదయం సుప్రభాతము తర్వాత ఆలయ శుద్ధి చేసి ప్రాతకాల పూజ ఆరంభం చేసి అనంతరము భక్తులందరికీ కూడా సర్వదర్శనం కూడా కల్పిస్తారు రేపు శివరాత్రి రోజున. అలాగే సాయంకాలం స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ఆనువంశిక అర్చకుల ద్వారా 365 మృత్తికాలింగాలు తయారు చేసుకొని చక్కగా మహాలింగార్చన కార్యక్రమము 6 నుంచి దాదాపు 8:30 గంటల వరకు సాయంకాలము శివరాత్రి రోజున చక్కగా అద్దాల మండపంలో కళ్యాణ మండపంలో మహాలింగార్చన కార్యక్రమం కూడా జరపబడుతుంది. అలాగే రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేషంగా రాత్రి 11:35 నుండి దాదాపు 3 గంటల పాటు రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అలాగే పరివార దేవతలందరికీ కూడా అర్చనా కార్యక్రమాలు ఇవన్నీ కూడా వైభవోపేతంగా ప్రతి సంవత్సరంలాగే కూడా జరుగుతుంది. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపోషిత అర్ధరాత్రౌచ జననం జాతశంభు స్వయం హరః. ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో రాత్రికి చతుర్దశి రాత్రి కాలంలో లింగరూపుడే స్వామివారు ఉద్భవించినారు. ఈ సమయంలో ఎవరైతే భక్తి ప్రపత్తులతోటి చక్కగా స్వామిని స్మరణ చేసుకుంటూ శివరాత్రి జాగరణ చేసి రాత్రంతా ఆ స్వామిని దీపరూపంలో చక్కగా ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంలో స్వామిని ఆరాధించుకుంటూ ఆ ఉదయం వరకు సూర్యోదయం వరకు కూడా చక్కగా జాగరణ ఉపవాసం చేసి ఆ రాజరాజేశ్వర స్వామికి నమస్కారం చేసి ఉదయం తెల్లారి శివరాత్రి తెల్లారి చక్కగా శివరాత్రి జాగరణ దీక్ష మొదలు పెడతారు. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో ముఖ్యంగా జాగరణ విశేషము. అందుకే రాజరాజేశ్వర స్వామికి చక్కగా ఉపవాసించి ఆ రాజరాజేశ్వర స్వామిని సేవించి భక్తులందరూ కూడా తరిస్తారు. ఇక్కడ అధికారులు చక్కగా దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసినారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని చక్కగా రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే